మోస్తున్నాము. మనం ఈ సిలువలో భారమైనటువంటి యొక్క సిలువను మోస్తున్నాము. కానీ ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన మన కొరకై ఆయన సిలువలో చిందించినాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? మనము ఆ యొక్క దొంగ ఏ విధంగా పశ్చాత్తాపడినాడు, పడినప్పుడు ఏమైపోయినాడు ఆ దొంగ? దేవుడు యేసు ప్రభు ఏమంటాడు? నేడు నేను నాతో కూడా పరదేశకెళ్ళిపోతాం. ఎందుకు పోయినాడు? పాపాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ఏంటిది ఇంకా చేయడు. ఎందుకంటే మరణించినాడికి చేయడు. ఇప్పుడు మరణంతో ఉన్నాం, మనం బతికున్నాం కాబట్టి మన పాపాలు విడిచిపెట్టుతా తిరిగి ఆ పాపం చేయకూడదు. నువ్వు కానీ నేను కానీ ఏం చేయాలా? ఆ పాపం చేసినప్పుడు ప్రయోజనం లేదు. అసలు రక్షణ పొందుకుంటాట. రక్షణ పొందేదానికి బాప్తిసం తీసుకునేది. చూడండి, నమ్మి బాప్తిసం పొందుతున్నాడు, రక్షింపబడినాడు. నమ్మని వారికి శిక్ష ఉంది. యేసుప్రభు అంటున్నాడు, నమ్మి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన రక్షణ పొందుతారు, నమ్మని వారికి శిక్ష అంట. కాబట్టి బాప్తిసం అనేది రక్షణ పాత్రను కుమరించడానికి. ఇంకో మాట ఏమంటే, రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే రక్షణ 3 అక్షరాలు. రా అంటే రండి రండి యేసుని యొద్దకు రమ్మనుతున్నాడు, ప్రయాసపడి భారము మోయేవారులో అని మనం ఏం చేద్దాం? దేవుడు పిలుస్తాడు. రా అంటే క్ష అంటే క్షమిస్తూ ఉండాలి. నీ పాప నా పాప క్షమిస్తాడు. క్షమించేది కాకుండా నువ్వు తిరిగి ఏం చేస్తాడు? నిత్యవాసన పరలోకరాజ్యం. అది ఇదే రక్షణ అంటే 3 అక్షరాలు. లా క్ష నా. నేను నరకం నుంచి ఎక్కడికి తీసుకొని పోతాడు? పరదేశం తీసుకొని పోతాడు. కాబట్టి మనం ఏం చేయాలి? రక్షణ పొందుకోవాలి. అప్పుడు ఇంకోటి ఏమిటంటే, నీ పాపములు క్షమిపోవడం అని నిత్య జీవం పొందుతావు. నిత్య జీవం పొందుకోవాలంటే నిత్య జీవం ఎప్పుడు పాపక్షమాపణ పొందినారు కానీ నువ్వు నిత్య జీవునికి వెళ్ళిపోతావు. ఏమంటాడు? అయినని ఇప్పుడు పాపం నుండి మోచింపబడి దేవునికి దాసులైన పరిశుద్ధత కలుగుతాయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. ఎలనగా పాపం వల్ల వచ్చే జీవితం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువు యేసుక్రీస్తు నామములో మనకు ఆ యొక్క రక్షణ బాధ్యత. కాబట్టి మనం ఇంకోటి 6వ విధంగా నూతన నివాసం పొందుతాము. చూడండి, మనము ఇక్కడ మన యొక్క ఇది నివాసం స్థిరం కాదు. మనకు స్థిరమైన నివాసం ఎక్కడుంది? పరదేశంలో ఉన్నది. కాబట్టి నేను ఆ యొక్క పరదేశం. కాబట్టి భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమునైన నివాసము పరలోకమందు మనకున్నది. కాబట్టి మనము ఆ యొక్క నూతన నివాసం పోతాం. ఎప్పుడు బాప్తిసం నువ్వు తీసుకొని నువ్వు మారుమనుకొని తీసుకున్నప్పుడు తిరిగి పాపం చేయకుండా ఉంటే మీకు దేవుని ఎక్కడ పోతావు? ఆయన. ఇంకొక మాట, ముఖ్యమైన మాట ఏమిటంటే, ఆయన సింహాసనం కూర్చోబెడతాడు. చూడండి ఎంత బాగా. ఇప్పుడు ఒక ఇంటికి పోతాము, ఒక చైర్ ఉంటుంది అనుకో, ఆ చైర్లో ఎంతోమంది కూర్చుంటారు. కానీ మనకు పోయినప్పుడు ఆ చైర్ అందిస్తాడు. కానీ ఈ చైరు ఈ లోక సంబంధం అది. కానీ ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండిన ప్రకారము జయించి వానికి నాతో కూడా నా తండ్రి సింహాసనం నాకు ఇచ్చిన సింహాసనంలో నేను కూర్చోబెట్టని ప్రభువు యేసు చెప్తున్నాడు. యేసు ప్రభులో చెప్తాడు. కాబట్టి 7 విధాల ఆశ్చర్యాలు ఉన్నాయి. కాబట్టి బాప్తిసం అయిపోతే తీసుకునేది మారు మనసు పొందాలా, తలంపులు మారాలా, క్రియలు మారాలి. పని అక్కడ దేవుని సన్నిధిలో ఒక విలువైన పాత్రగా వాడబడాలా. దేవుడు నిన్ను దీవిస్తాడు. అప్పుడే అదే బాప్తిసం. కాబట్టి మనం చూడండి, బాప్తిసం తీసుకొని మనం ఆయన తీర్పు అనేది తీర్పు పెట్టుకుంటే చూస్తాండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి ముక్తులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూస్తేనే అప్పుడు గ్రంథం ఇవ్వబడను. బాగా 2 గ్రంథాలు ఉంటాయంట. ఒకటి జీవ గ్రంథము, మరి ఒక గ్రంథం. జీవ గ్రంథం 2 గ్రంథాలు ఉంటుంది. ఈ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలా, అప్పుడు నువ్వు పనిచేసుకోవాలి. లేకపోతే మరి ఒక గ్రంథంలో నీ పేరు అన్నట్టు నువ్వు నరకానికి పోవాలి. కాబట్టి ఊరికి చేసుకోవాలి. దేవుని యొక్క కృప. కాబట్టి ఇది బాప్తిస్మ ఉత్తరం కాదు, అందరు తీసుకుంటారు. నేను తీసుకుంటాడు. కానీ నేను కూడా ఒకప్పుడు నాకు తెలియదు బాప్తిస్మ అనేది నాకు తెలియదు. ఏం చేశాడు? నేను